తమై ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మన మధ్యలో ఉన్న రత్నకుమార్ గారు వచ్చి చదివినిపిస్తారు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 18 నుంచి 21 వచనములు. పాస్టర్ గారికి కురవసిన సంఘస్థానాలకు వందనాలు. నాకు ఇచ్చిన పాఠ్యభాగం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 18 నుంచి 21 వచనం. కాగా తాము మృగుల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఎలాగో జరుగుచున్నదని అనుకొంటిని. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చినట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును. సమస్తమును మంటిలో నుండి పుట్టెను. సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవనో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవనో లేదో ఎవరికి తెలియను. చిన్న వాక్యం చూడండి. సంఘటనలను మన సమాజంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను ఈ వాక్యము అర్థము పడుతూ ఉన్నది. ప్రియులారా, మనము ఆలోచించినట్లయితే మీకు ఒక భయంకరమైన విషయాన్ని తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి. ఒక వీడియో వచ్చింది. ఒక వీడియోలో చూడండి, మీరు గమనించినట్లయితే ఆ వీడియోలో ఒక కొడుకు తల్లిని కత్తితో విచక్షణారహితంగా ఆమె చావలేదని కోపమును ఇంకా తెచ్చుకుని నరుకుతూ 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 ఉన్నాడు. ప్రియులారా, తల్లి కొడుకుని గర్భములో పిండముగా రూపొందించబడినప్పటి నుంచి వాడు అనారోగ్యం పాలు కాకూడదని పచ్చిమ చేసి మంచి పౌష్టికాహారము తిని శరీరము బాధ వేస్తున్నప్పటికీ టీకాలు వేయించుకుని ఇంజక్షన్లు చేయించుకుని 9 మాసాలు నిండిన తర్వాత తాను చనిపోతానని తెలిసినప్పటికీ కూడా ఆ కొడుకుని భూమి మీద జన్మనిచ్చినందుక కొడుకు మృగములాగా మారి తల్లిని నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది? మనిషి ఎందుకు మృగములా మారుతున్నాడు? కొడుకు అన్నము తినకపోతే లాలించి బుచ్చగొట్టి చందమామ రావే జాబిల్లి రావే అని చందమామను చూపించి అన్నము పెట్టి, అన్నము లేకపోతే అందరికీ సరిపడగా లేకపోతే తల్లి పస్తులుండి కొడుకుని మరి తినిపించి పెంచి పెద్ద చేసినందుక ఈ కొడుకు మృగములాగా మారి తల్లిని నరికాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మనిషిని, ఈ మానవుడిని దేవుడు ఎలా సృజించాడు? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మైక్లో చదవాలండి. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఈ మనిషిని దేవుడు తన పోలికగా నిర్మిస్తే, తన పోలిక చొప్పున సృజిస్తే, తన ప్రేమను మనిషికి పెడితే, మరి ఈ మనిషి ఎందుకు మృగములా మారిపోతూ ఉన్నాడు? మనము చదివిన మూలవాక్యంలో కాగా తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకొనున్నట్లు దేవుడు వారిని విమర్శించున్నట్లును ఇలాగ జరుగుతున్నది. ఎలాగూ మృగములాగా మారిపోయి తల్లిని కొడుకు చంపుతున్నాడు, తల్లిని కూతురు చంపుతున్నది, భర్తను భార్య చంపుతూ ఉన్నది. మీరు గమనిస్తే ఈ ఆగస్టు నెలలో మీరు పత్రికలన్నీ తిరగేస్తే ప్రతిరోజు
ప్రియునితో కలిసి భర్తను చంపిన భార్య, ప్రియుని కోసం ప్రియుడు ప్రియురాలు కలిసి భర్తను హతమార్చిన సంఘటన, ఇలా ఏదో ఒకటి వస్తూ ఉన్నది. ఒకప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళు హింసించి చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు అని మనము ఆందోళన చెందాం. ఇప్పుడు ఆడవారే మగవారిని చంపేస్తున్నారు. ఎందుకు ఈ మనుషులు మృగములా మారుతున్నారు? వారు వీరు అని లేదు. ఒక ప్రాంతంలో భార్యను భర్త చంపేస్తున్నాడు, ఒక ప్రాంతంలో భార్య భర్తను చంపేస్తున్నది. నిద్ర పుచ్చుతున్నప్పుడు ఆ యొక్క నిద్ర మాత్రలు వేసి తలగడి అడ్డుపెట్టి ఊపిరాడకుండా చంపేశారు భర్తనని పేపర్లో వస్తున్నది. ప్రియుడితో కలిసి భర్తను నరికేశారని పేపర్లో వస్తూ ఉన్నది. ఎందుకు ఇలా మృగములా మారిపోతూ ఉన్నారు? దేవుడి మనిషిని ఆయన స్వరూపములో నిర్మించాడు, కానీ మనిషి ఎందుకు ఇలా మారిపోతూ ఉన్నాడు? వై డస్ మ్యాన్ చేంజ్? వై డస్ మ్యాన్ చేంజ్? ఎందుకు ఇలా మారుతున్నాడు? ఈ మనిషి ఎందుకు మృగములా మారిపోతూ ఉన్నాడు? గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యేసుకృపావాక్కు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెంది, మనిషి ఎందుకు ఇలా మారిపోతూ ఉన్నాడు? ఎందుకు ఇలా మృగములా తయారవుతూ ఉన్నాడు? మృగము అంటే బీస్ట్ అంటారు. బీస్ట్, BEAST, బీస్ట్ అంటే యానిమల్కి బీస్ట్కి, యానిమల్ అన్నా జంతువే, బీస్ట్ అన్నా జంతువే. కాకపోతే ఈ యానిమల్ అనేది మనిషిని చంపదు, బీస్ట్ అనేది మనిషిని చంపుతుంది. అలాంటి మృగములాగా ఈ మనిషి మారిపోతున్నాడు. ఎందుకని ఈ మానవుడు మృగములా మారిపోతూ ఉన్నాడు? చూద్దాం దేవుని వాక్యాన్ని బట్టి. రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 28వ వచనంలో మనిషి ఎందుకు ఇలా మారుతున్నాడు మృగములాగా? మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనిషి హృదయంలో దేవునికి చోటు ఇయ్యకపోవుట చేత ఈ మనిషిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తూ ఉన్నాడు. అంటే దుష్టత్వానికి అప్పగిస్తూ ఉన్నాడు, మృగత్వానికి అప్పగిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ యువకుడు తల్లిని కసితీరా నరికి చంపేశాడు. నిజానికి ఆ యువకుడి మనసులో దేవుడు ఉంటే ఆ యువకుడు ఆలోచించేవాడేమో, అయ్యో నా తల్లి కదా, తన రక్తాన్ని నాకు పాలుగా ఇచ్చింది కదా, తాను తినటం మానేసి నాకు అన్నం పెట్టింది కదా, నేను ఏడుస్తుంటే జోకొట్టింది కదా, నేను బురదలో దొర్లితే పందిలాగా నాకు చక్కగా స్నానము చేయించి బట్టలేసింది కదా, తాను చచ్చిపోతానని తెలిసిన ఈ భూమి మీదకి నన్ను రప్పించింది కదా అని ఆలోచించేవాడు. కానీ ఆ యొక్క యువకునిలో దేవుడు లేకపోవట చేత మృగము ఎంటర్ అయింది. పాపం అనే మృగము ఆ యొక్క యువకుని మనస్సులోకి చొచ్చుకుపోయింది. ఆ కారణము చేత ఏం చేశాడు? తల్లిని విచక్షణారహితంగా నరికేశాడు. తల్లి గగ్గోలి పడుతుంది, తల్లి ఏడుస్తుంది. నీ ఏడుపును చూడలేక నిన్ను జోకట్టిన తల్లి ఈ రోజున నువ్వు నరుకుతుంటే నీ ఆ కత్తిపోటులకు తల్లి ఏమి చేస్తుంది? విలవిలలాడిపోతూ ఉన్నది. తల్లి ఏం చేస్తున్నది? ఘోషిస్తూ ఉన్నది. ఎవరూ రావటం లేదు, అందరూ చూస్తున్నారు ఓ సినిమా చూసినట్టు. ఏ సమాజంలో ఉన్నాం మనం? ఏ సమాజంలో బతుకుతున్నాం మనం? అంటే నిన్ను కని, నిన్ను బ్రతికించి, నిన్ను పోషించి, నిన్ను ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలనుకోవటం తల్లి చేసిన తప్ప, నువ్వు త్రాగుడికి బానిసైపోతున్నావని, చెడు వ్యసనాలకు గురవుతున్నావని తల్లి మందలించటం తప్ప. అలాంటి తల్లిని కొడుకు విచక్షణ రహితంగా నరికాడంటే కారణం ఏమిటో తెలుసా? వాడి మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదు.
ఈ చోటియని కారణముగా దేవునికి దూరముగా ఉన్నాడు గనక వాడి మనస్సును దేవుడు భ్రష్టత్వానికి అప్పగించాడట. అప్పగించుడి చేత వాడు ఏమి చేశాడంట? చెయ్యరాని కార్యములు. మళ్ళీ చదవండి ఆ వాక్యము, రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మళ్ళీ చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియకపోయిరి గనుక చేయరాని కార్యములు వారు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు అంటే పాపపు మనసు, దుష్టత్వపు మనసు, క్రియలు వారికి కోపపు మనసునే వారికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? మనిషి మృగములాగా ఎందుకు మారుతున్నాడు అంటే, చూడండి, కొడుకుకి తాగటానికి డబ్బులు ఇవ్వకపోయినా, కొడుకుకు జలసాలు చేయటానికి తల్లి డబ్బులు ఇవ్వకపోయినా మృగములాగా మారిపోతూ ఉన్నారు. నీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి, చక్కటి శరీర సౌష్ఠవాన్ని ఇచ్చి తల్లి నిన్ను ఆ విధంగా పెంచితే నువ్వు కష్టపడి కూలి పనో ఉద్యోగమో ఏదో ఒకటి చేసి నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి. కానీ తాగటానికి తల్లినిమ్మని, జలసాలు చేయటానికి తండ్రినిమ్మని అడుగుతూ వారు ఇవ్వకపోతే కోపాన్ని పెంచుకుని మృగములాగా మారిపోయి తల్లిదండ్రులను చంపేస్తున్నారు. కారణము, ఒకవేళ ఆ కుమారుణ్ణి దేవుని భయభక్తుల్లో తల్లి పెంచలేదేమో. వారి కుటుంబ నేపథ్యం మనకు తెలియదు, వారి కుటుంబ పరిస్థితులు మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా తల్లిని కొడుకు కత్తితో కసితీర నరకటం అనేది చాలా దుర్మార్గము, చాలా విచారకరము. ఇంతటి ప్యాథటిక్ సిచ్యువేషను ఏ కుటుంబంలో కూడా రాకూడదు. అంటే నీ బిడ్డలను నీవు ఎలా పెంచుతున్నావో, నిన్ను చూసి నీ బిడ్డలు ఎలా తయారవుతారో, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ నడవడికను బట్టి నీ బిడ్డలు ఒకవేళ మృగములాగా మారిపోతారేమో ఆలోచించుకోవాలి. దేవునికి మనసులో చోటివ్వకపోవుట చేత మనిషి మృగముగా మారుతూ ఉన్నాడు. ఇది మొదటిది. మనిషి ఎందుకు? వై డస్ మ్యాన్ చేంజ్? ఎందుకు? వై మనిషి ఎందుకు మృగములాగా మారుతున్నాడు? మొట్టమొదటి కారణం మనసులో దేవునికి చోటివ్వకపోవుట చేత. రెండవది చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అక్రమమును విస్తరించుట చేత. ఏమిటది? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఆ కుమారుడుకు తల్లి పైన ప్రేమ ఉంటే నరకగలుగుతాడా? కాలుకి దెబ్బ తగిలితే ఆ కాలి నుంచి రక్తం వస్తుంటేనే తల్లి విలవిలలాడిపోతుంది. అలాంటి తల్లి రక్తము ఇంకా వచ్చేలాగా, రక్తం ఇంకా కారేలాగా పీక మీద కత్తి కస 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 నరుకుతున్నాడు అంటే వాడు ఎంత కఠినాత్ముడు, వాడు ఎంత దుర్మార్గుడు. ఏమైంది ఇప్పుడు? ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. ఈ లోకములో తల్లిదండ్రుల పైన బిడ్డలకు ప్రేమ చల్లారిపోతూ ఉన్నది, బిడ్డల పైన తల్లిదండ్రులకు ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. ప్రియులారా గమనించండి, భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నదని భర్తకి కోపం వచ్చి ఈ బిడ్డలు నాకు పుట్టలేదేమో అని అనుమానంతో పిల్లలను పేక బిసికి చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి పిల్లల మీద ప్రేమ ఉంటే పిల్లలను చంపగలడా? ప్రేమ ఏమైపోతుంది ఇప్పుడు? లోకములో చల్లారిపోతూ ఉన్నది. ఓ తల్లి తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నదని ప్రియుడితో కలిసి కూతురిని పీక కోసి చంపేసింది. కూతురు పైన తల్లికి ప్రేమ ఉన్నదా? ఉంటే చంపగలుగుతాదా? ప్రేమ ఏమైపోతున్నది? చల్లారిపోతూ ఉన్నది. ఎందుకు?
ఎందుకు ప్రేమ చల్లారిపోతుందట? అక్రమము విస్తరించుట చేత. అంటే ఏమిటి? అక్రమము అంటే అక్రమ సంబంధాలు పెరిగిపోవుట చేత భార్య పైనకు భర్తకి ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. భర్త పైన ప్రేమ మరి భార్యకు చల్లారిపోతూ ఉన్నది. బిడ్డల పైన తల్లిదండ్రులకు ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. ఇప్పుడు ఈ ఉదంతములో తల్లిని కొడుకు నరికిన ఈ ఉదంతములో తల్లి పైన కొడుకుకి ప్రేమ ఉంటే, ఒక కత్తి పోటు పడగానే తల్లి శరీరం నుంచి రక్తము కారుతున్నప్పుడు వాడి మనస్సు విలవిలలాడిపోవాలి. అయ్యో నా తల్లి కదా, ఏమిటి నేను రక్తము కారేలాగా కొట్టాను అని వాడి మనస్సు విలవిలలాడిపోవాలి. కానీ వాడిలో ప్రేమ చల్లారిపోయింది. ఈ ప్రేమ చల్లారిపోవుట చేత చచ్చిందా లేదా అనే కసితో ఆ వీడియోని మీరు దగ్గరుండి పరిశీలిస్తే వాడు ఎలా నరుకుతున్నాడంటే వాడు ఎంతో కసిగా నరుకుతూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి. రెండవ కారణం ఏమిటంటే ఈ మనిషి మృగంలాగా మారటానికి మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. ఎందుకనంటే అక్రమము విస్తరించుట చేత. ఇది రెండవ కారణం. మూడవ కారణం కూడా మనము గమనించుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండిపోయినది. అంటే ఇప్పుడు భూలోకము బలాత్కారముతో నిండిపోయిందంటే భూలోకములు ఎవరున్నారు? భూలోకములు ఎవరున్నారండి? మనుషులే కదా. ఈ భూమి మీద నివసించేవారు మనుషులు ఎక్కువ ఉన్నారు కదా. ఈ మనుషులు ఎలా తయారయ్యారంటే బలాత్కారులుగా మారిపోయారు. అందువల్ల మృగములాగా తయారవుతున్నారు. ఇది మూడవ కారణము. నాలుగవ కారణం కూడా మనము గమనించినప్పుడు మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 9-10 వచనాల్లో 4వ కారణము కనపడుతూ ఉన్నది. ప్రియులారా, ధనవంతులకు అపేక్షించుచు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? దురాశలు. నేనేదో సంపాదించాలి, అయ్యో నా కుటుంబ పరిస్థితులు బాగోలేదు గనక నేనేదో తప్పు చేసైనా డబ్బు సంపాదించాలి, లేకపోతే నేను ఎవరినైనా పాడు చేసి డబ్బులు సంపాదించాలి, ఏది ఏమైనా నేను డబ్బులు సంపాదించాలి, వారికంటే నేను ఉన్నత స్థితిలో ఉండాలి అనే దురాశలో పడిపోతూ ఉన్నారట. ఈ పడిపోతూ అంటే ఇప్పుడు 4 కారణాలు మనకు కనపడుతూ ఉన్నవి. ప్రియులారా, మొట్టమొదటి కారణం ఏమిటి? దేవునికి మనస్సులో చోటు ఇవ్వటం లేదో. రెండవది ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. మూడవది అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. రెండవది. మూడవది భూలోక నివాసుల్లో బలాత్కారము పెరిగిపోతూ ఉన్నది. నాలుగవది వీరు మనుష్యులు అనేకమైన దురాశల్లో పడిపోతూ ఉన్నారు. ఈ దురాశ కారణము చేత ఇప్పుడు ఈ తల్లిని కొడుకు ఎందుకు చంపాడనుకుంటున్నారు మీరు? ఆ ఇల్లు అమ్మేసి తల్లికి డబ్బులు ఇమ్మన్నాడు. మరి ఇల్లు అమ్మేస్తే మనము ఏ విధంగా ఎక్కడుంటాం? మనకు నీడ ఎక్కడుంటుంది? మనం ఎలా బ్రతుకుతాము అని తల్లి ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోని కారణముగా తల్లి మీద కోపాన్ని కసిని పెంచుకున్నటువంటి కొడుకు కత్తితో నరికి 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 చంపాడు. సహజంగా ఒక మనిషి నరుగుతూ ఉన్నప్పుడు ఒక కత్తి ఘాటు వేయగానే అయ్యో ఎవరన్నా వస్తారేమో, ఎవరన్నా ఇది చేస్తారేమో, అయ్యో పోలీసులు అన్నీ అరెస్ట్ చేస్తారేమో అనే భయాందోళనతో ఒక కత్తి ఘాటుకే ఆ రక్తము కారుతుండగానే భయపడి పారిపోతారు. కానీ ఈ యువకుడు మాత్రం ఎలాంటి భయము లేదు. 1 కాదు 2 కాదు 10 కత్తిపోట్లు కసిగా నరికేశాడు. వీడిలో ఏమున్నది? ఇప్పుడు దురాశ ఉన్నది. ప్రియులారా గమనించండి. దీని అంతటికీ కారణం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు
ఏదైతే ఈ మృగత్వం ఉన్నదో ఆ మృగత్వం అనేటువంటి పాపము మనిషిలో ప్రవేశించిన తరువాత ఈ మనిషి దేవుని స్వభావము నుంచి బయటకు వచ్చి మృగ స్వభావంలోనికి మారిపోతూ ఉన్నాడు. ఈ మృగం ఏమి చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఒక పులి కానీ సింహము కానీ మనిషి కనపడితే ఏం చేస్తుందండి? వదిలేస్తుందా? కనపడగానే మనిషి మీద పడి పీక్కు తినేస్తుంది. అలాంటి మృగ స్వభావము మనిషిలో ప్రవేశిస్తున్నది. ఏ కారణాల వల్ల అనంటే, దేవునికి చోటు ఇవ్వకపోవటం వలన, ప్రేమ చల్లారిపోవటం వలన, దురాశకు లోనవ్వటం వలన, నాలుగవది చెడిపోవటం వలన. ఈ కారణాల చేత మనిషి మృగముగా మారిపోతూ ఉన్నాడు. మనిషి మృగముగా మారిపోవటానికి ఈ మృగత్వం యొక్క లక్షణాలను మనము గమనించినప్పుడు, మనిషిలో ఎప్పుడైతే ఈ మృగత్వపు లక్షణాలు వస్తాయో వాడు విచక్షణ కోల్పోతూ ఉన్నాడు. తల్లని చూడడు, తల్లి అని చూడడు, అక్కని చూడడు, చెల్లని చూడడు, అన్నని చూడడు, తమ్ముడని చూడడు. వీడి మనస్సులో దేవుడు లేక ఈ మృగత్వ లక్షణాలు వచ్చేటు చేత ఈ మనిషి విచక్షణను కోల్పోయి సాటి మనిషిని చంపేటువంటి దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోతూ ఉన్నాడు. ఈ మనిషిలో ఉన్న మృగత్వ లక్షణాలు ఏమిటంటే, మొట్టమొదటిది స్వార్థం, సెల్ఫిష్నెస్. రెండవది అసూయ, జలసీ. నాలుగవది ద్వేషం, హర్టెడ్. ఐదవది కక్ష, ఎనిమిటీ. ఆరవది అత్యాశ, గ్రీడ్. ఈ యొక్క దుష్టత్వ లక్షణాలు మనిషిలోకి దూరటము చేత ప్రవేశించి హింసా ప్రవృత్తి పెరిగి ఒకరిని ఒకరు ద్రోహము చేసుకుంటూ, ఒకరిని ఒకరు చంపుకుంటూ తన జీవనాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు ఈ మనిషి. ఈ కారణము చేత ఈ మృగత్వం అనే పాపము మనిషిలో ప్రవేశించుట వలన మనిషి దారి తప్పిపోయి, ఆడైనా మగైనా ఇందులో ఎవ్వరికి వ్యత్యాసం లేదు. ఆడవారు కూడా మగవాళ్ళని చంపేస్తున్నారు. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని చంపేస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్లలు అంటే ఎంతో జాగ్రత్తగా ఉండేవారు, ఆడవారంటే ఎంతో అణుకుగా ఉండేవారు అని మనము వారిని పూజిస్తూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ యొక్క సంఘటనలను మనం గమనించినప్పుడు మహిళలు కూడా మనుషులను చంపటానికి వెనుకంజ వేయటం లేదు. ఎందుకనంటే వారి మనసులో కూడా దేవుడు లేడు, వారిలో కూడా అత్యాశ పెరిగిపోయింది, వారిలో కూడా పాపం పెరిగిపోయింది. ఆ కారణము చేత ఆడైనా మగైనా మృగములాగా ప్రవర్తిస్తున్నారు, మృగతత్వాన్ని మనసులో పెంపొందించుకుంటున్నారు. ఆ కారణము చేత మనిషి మృగముగా మారిపోతూ ఉన్నాడు. మరి ఎందుకు అంటే మనం లక్షణాలు చూసాం, లక్షణాలు మనం గమనించాం. 4 లక్షణాల వల్ల మనిషి మృగములా మారుతున్నాడు, నిజమే. అయితే మరి మనిషిని మృగములాగా మారటానికి మరి దేవుడు ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? మరి దేవుడు తన పోలిక చొప్పున మనిషిని నిర్మించాడు, సృజించాడు కదా, నాలాగా ఉండుండని కదా మనిషిని తయారు చేశాడు. కానీ మనిషి మృగములాగా మారిపోతుంటే దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? మరి ఆ విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. చూద్దాం దేవుని వాక్యం ఏం చెప్తుందో. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1-4 వచనాలు మనం గమనించుదాం. చదవండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల 1 తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చు. చదవండి. 2 తిమోతి పత్రిక చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని. అంత్య దినములలో అపాయకరమైన కాలం. ఏం కాలములవి? అపాయకరమైన కాలములు. వర్షాకాలం, శీతాకాలం, వేసవ కాలం కాదు. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగంటే ఈ యొక్క అంత్యకాలం అంటే దేవుని యొక్క రాకడ సమీపిస్తున్న కొలది కూడా అపాయకరమైన కాలములు వస్తున్నాయి. అవి ఎలాగనగా
మనుషులు మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు వెంకమలాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషకులు అపవాదకులు అతితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు ఎవరండి? ఎవరు వారు? మనుషులండి. మనుషులు అంత్యకాల దినముల్లో ఇలాగుంటారట. 18 రకాలు అక్కడ చెప్పబడ్డాయి. ఇప్పుడు మనము అంత్యకాల దినాల్లోనికి వచ్చేస్తున్నాం గనక ఈ మనుషులు ఏం పెరిగిపోయింది? ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల విధేయత తగ్గిపోయినది. ఇప్పుడు తల్లి పైన విధేయత ఉందా? కుమారుడికి ఉంటే తల్లిని నరికి చంపగలడా? ఏమైంది ఇప్పుడు? తల్లిదండ్రులకు పట్ల బిడ్డలకు అవిధేయత. అందులో మరొక లక్షణం కృతజ్ఞత లేనివారు. ఎవరండి వారు? కృతజ్ఞత లేనివారు అంటే వారి మనస్సులో థ్యాంక్స్ చెప్పే భావం లేదు. తల్లి చచ్చిపోతుందని తెలిసి కూడా ఆపరేషన్ చేయించుకుని పొట్టను కోయించుకుని బిడ్డను బయటికి తీయించి ఆ బిడ్డ కుట్టులేసిన తర్వాత కుట్టులు మానకపోయినా బాధ వస్తున్నా చీము పట్టినా ఆ కుమారుణ్ణి చూసి ఎంతో సంతోషించి ఎంతో ఆనందించింది. ఆ మాత్రం కృతజ్ఞత లేదు కొడుక్కి. ఆ కృతజ్ఞత లేని కారణంగా తల్లిని నరికి చంపేశాడు. ఇంకా అందులో మరొక లక్షణం చూసినప్పుడైతే అనురాగ రహితులుగా ఉన్నారట మనుషులు. ఇప్పుడు తల్లి పైన ఎలాంటి అనురాగం లేదు వారికి. నిన్ను ఏ విధంగా పోషించింది, నిన్ను ఏ విధంగా బ్రతికించింది, నీకు విరోచనాలు అవుతుంటే, దగ్గు వస్తుంటే, జ్వరం వస్తే, జాడ్యం వస్తే ఆసుపత్రికి పట్టుకుని తీసుకెళ్ళి ఆసుపత్రిలో డాక్టర్ గారు చూపించి అయ్యో నా బిడ్డకి బాగుంది అని అప్పుడు తృప్తిపడి అప్పుడు అన్నం తిందే. నువ్వు మంచాన పడితే నీ అన్నం తినడానికి కూడా తల్లికి ఇష్టం లేకుండా పోయిందే. అలాంటి తల్లి పైన నీకేం లేదు? అనురాగము లేదు. అనురాగం లేకపోవటం చేత నువ్వేం చేసావు? ఇప్పుడు తల్లిని నరికి చంపేశావు. ఆలోచించండి ప్రియులారా. మరొక లక్షణాన్ని మనము చూసినట్లయితే అతి ద్వేషులు. తల్లి పైన ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నాడు అని అంటే, అయ్యా మన ఆస్తిని పాడు చేసుకుంటే మనం బ్రతకడం కష్టమరా అన్నందుకు, మంచి చెప్పినందుకు తల్లి పైన ద్వేషం పెంచుకున్నాడు. ద్వేషం పెంచుకుని నరికి చంపేశాడు. ఎలాగో అని అంటే క్రూరుడైపోయాడట. అందులో మనము 18 లక్షణాల్లో క్రూరుడు ఈ అంత్యకాల దినముల్లో మనుషులు క్రూరులుగా ఉన్నారట. వీడు క్రూరుడైపోయాడు. ప్రియులారా గమనించండి, ఈ అంత్యకాల దినముల్లో మనుష్యులు ఎలాగున్నారో అక్కడ మనకి రాయబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ లక్షణాలు ఉండుట చేత మనిషి మృగముగా మారుతున్నాడు. మనిషి మృగములా తయారవుతున్నాడు. చూడండి, మీరు గమనించినట్లయితే నిన్నే సహోదరుడు చూపించాడు ఓ పేపర్ క్లిప్పింగ్. 9 సంవత్సరాల బాలికపై అత్యాచారం మన పక్కనున్న నరసాపురంలో పేపర్లో వచ్చింది. ఎవరు అనంటే దూరపోడు కాదు, ఎవరు చేసిందంటే ఎవరో తెలియని వాళ్ళు కాదు, ఇంటి పక్కనున్న వారే ఏం చేశారు? చిన్న పిల్లను పాడు చేశారు. మరొక చోట ఆ పిల్లని పాడు చేసిన సంఘటన బయటకు వస్తుందని బూటు కాలుతో ఆ పిల్ల పీక మీద కాలుతో తొక్కి చంపేశారు. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కదువ, ఉన్నవ్ అనేటువంటి ఒక ప్రాంతాల్లో జరిగిన ఈ కేసులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళని. ఇంత క్రూరంగా వీరు ప్రవర్తించారు గనక వారికి ఏమి చేయాలని ఇచ్చింది తెలుసా? జడ్జిమెంటు ఉరి తీసి చంపేయండి అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇంత క్రూరంగా మారారు అని అంటే వారిలో ఉన్న మృగత్వపు లక్షణాలు.
ప్రియులరా గమనించండి, ఇది అంత్యకాలంలో ఎక్కువగా జరుగుతుందని వాక్యం చెప్తూ ఉన్నది. ఎందుకు ఈ అంత్యకాలంలో ఇట్టి రీతిగా జరుగుతున్నది అని అంటే ముందే రాయబడింది. ఏమనో తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాటలు ఇలా జరుగుతాదని, మనిషి మృగములాగా మారిపోతాడని ఎప్పుడూ రాయబడింది, క్రీస్తుకు పూర్వమే. అది చదువుదాం. యెహోవా వాక్కు ఇదే, యెహోవాకు ఇదే, ఇశ్రాయేలు క్షేత్రములోను యోధా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవే. ఏమిటండి ఆ మాటలు? ఏమిటి? మృగబీజము. బీజం అంటే విత్తనం. మృగముతో కూడిన మృగము విత్తనపు సాధారణంగా ఒక చిక్కుడు విత్తనమో, ఒక బీర విత్తనమో, లేకపోతే ఇంకొక ఆనపకాయ విత్తనమో మనము పాతితే ఏం జరుగుతుందండి? ఆ భూమిలో నుంచి ఆ విత్తనము మొలిసి పైకి వచ్చి పెద్దదయ్యి అది పాదుగానో చెట్టుగానో మారి మనకేమిస్తుంది? కాయలు ఇస్తుంది. మరి ఇప్పుడు మృగబీజము నాటబడే చల్లబడే దినములు వచ్చుచున్నవి, వచ్చినవి కాదు. అక్కడ చూడండి స్పష్టంగా, వచ్చుచున్నవి అని క్రీస్తుకు పూర్వమే ఇర్మియా గారితో దేవుడు మాట్లాడాడు. ఏమని తెలుసా? ఇజ్రాయేలు క్షేత్రములోను యోధా క్షేత్రములోను నరబీజములు మృగబీజములు చల్లబడి రోజులు వచ్చుచున్నవే. ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు ఏమయ్యారు? మనుషులు ఏమయ్యారు? మృగములుగా మారిపోతూ ఉన్నారు, విచక్షణను కోల్పోతూ ఉన్నారు. వారిలో ఉన్న అసూయ ద్వేషాల చేత, వారిలో ఉన్న కక్షలు పగలు చేత, వారిలో ఉన్నటువంటి అహింస ధోరణి పెరిగిపోయి మృగముగా మారిపోతూ ఉన్నారు. చూడండి ప్రియులరా, ఇలాగ మృగముగా మారుతున్నటువంటి ఇద్దరు మన లేఖన భాగంలో మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, మొట్టమొదటిగా ఆది కాండములో 4వ అధ్యాయం 8వ వచనంలో ఇద్దరు అన్నదమ్ములను చూసాం. ఎవరు వారు అంటే కయీను ఏబేలు గారు. ఈ కయీను ఏబేలు గారి మధ్య ఎలాంటి ఆస్తి తగులు లేవండి, ఎలాంటి సరిహద్దు తగాదాలు లేవు. మరి ఎందుకు అన్నను తమ్ముడు చంపేశాడు? ఎందుకు చంపేశాడు? ఆలోచిస్తే వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అయినా దేవుడు ఈ ఏబేలు యొక్క అర్పణను అంగీకరించాడని కోపముతో, దేవుడు అంగీకరిస్తే ఏబేలు ఏం చేశాడండి? కయీను కక్ష పట్టుకుని దేవుడు వాడి యొక్క అర్పణని అంగీకరిస్తాడా, నా అర్పణను అంగీకరించడా అని మనస్సులో ద్వేషము పెంచుకుని అన్నగారిని చంపేశాడు, నరికి చంపేశాడు. పిల్లరా ఆలోచించండి. ఇప్పుడు కయీను మనసులో మృగత్వ లక్షణం ఏమున్నది? అసూయ, పగ, కక్ష. అవి మనస్సులో ఉండుట చేత ఏమయ్యాడు అనంటే అన్నను చంపి దేశదిమ్మరైపోయాడు. ప్రియులరా గమనించండి. మరొక వ్యక్తిని మనము గమనించినట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో 32 నుంచి 34 వచనాల్లో అక్కడ రాజైన నెబుకద్నెజరు, ఎవరండి? రాజైన నెబుకద్నెజరు మృగములతో కలిసి గడ్డి తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుని పట్ల ఆయన గర్వముగా ప్రవర్తించాడు. దేవుడంటే లెక్క లేకుండా బ్రతికాడు. ఆ కారణము చేత మనిషిగా, ఒక రాజుగా ఎంతో వైభోగము అనుభవించినటువంటి నెబుకద్నెజరు పశువుల గడ్డిని మేసెను, జంతువులతో కలిసి జీవించాల్సిన దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోయాడు. స్త్రీలారా గమనించండి. దేనివల్ల? గర్వం వల్ల. ఇక్కడ దేశదిమ్మరు ఎందుకు అయిపోయాడు? కయీను పగ, అసూయ దేశాల వల్ల. అక్కడ దేవుని పట్ల వ్యతిరేకత కలిగి దేవునికి చోటు ఇవ్వకుండా గర్వముతో జీవించాడు గనక ఆయన నేను రాజునే, ఆయన నాకు డబ్బున్నది,
నాకు ధనం ఉన్నది, నాకు బలం ఉన్నది, నాకు బలగం ఉన్నదని ఎవడైతే గర్వంగా బ్రతుకుతాడో వాడి పరిస్థితి కూడా ఇంతే. ఈ దుష్టత్వపు లక్షణాలు, ఈ మృగత్వపు లక్షణాలు మనిషిలో ఉండుట చేత వాడి పరిస్థితి దిగజారిపోతుంది. ప్రియులరా, గమనించండి. అందుకనే ఒకవేళ నీ మనసులో, నీ హృదయములో ఈ యొక్క మృగత్వపు లక్షణాలు ఏమైనా ఉన్నవా అని పరిశీలించుకోవాలి. ఈ మృగత్వపు లక్షణాలు నాలో ఉన్నట్టయితే నా పరిస్థితి ఏమిటి, నా స్థితి ఎలా దిగజారిపోతుంది అని నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఆసాపు అంగీకరించాడు. ఈ ఆసాపు రాజైన దావీదు గారి యొక్క సంస్థానంలో సంగీత వాయిద్యాలు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి ఆయన హెడ్. అంటే మనం ఇప్పుడు ఏమంటాం, కీబోర్డు ప్లేయరు లేకపోతే తబలా ప్లేయరు. మనము ఒక పాటలు పాడేటప్పుడు కొంతమంది ప్లేయర్స్ వస్తుంటారు కదా. అలాగూ ఈ ఆసాపు దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన సంస్థానంలో ఈయన పనిచేశాడు. దావీదు పాడేటువంటి పాటలకు ఈయన సంగీతం సమకూరుస్తూ ఉండేవాడు. ఆయన తన యొక్క స్థితిని ఎరిగి, తన యొక్క పరిస్థితిని గ్రహించినటువంటి ఈ ఆసాపు ఏమన్నాడు అని అంటే, కీర్తన గ్రంథము 73వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన కీర్తన రాస్తూ అంటున్నాడు కదా, నేను తెలివిలేని పశుప్రాయుడను. అక్కడ ఆగుదామండి. ఏమని ఒప్పుకున్నాడు ఆయన? అయ్యా, నాకు తెలివి లేదయ్యా, నేను పశుప్రాయుడను. ఎలాంటి వాడను నేను అంటే పశుప్రాయుడను అని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. అంటూ నీ సన్నిధిని మృగము వంటి వాడనైతే, నేను మృగము వంటి వాడుగా మిగిలిపోయాను అయ్యా అని బాధపడుతూ ఉన్నాడు. మరి నీవు పశుప్రాయుడుగా ఉన్నావేమో, నీవు మృగత్వపు లక్షణాలు కలిగి ఉన్నావేమో, ఒక్కసారి పరిశీలన చేసుకో. నిన్ను నీవే అడుగు, నేను ఎలాగున్నాను, ఈ మృగత్వపు లక్షణాలు ఏమైనా నాలో ఉన్నవా అని నిన్ను నీవే ప్రశ్నించుకో. ఆసాపు ఒప్పుకున్నాడు. అయ్యా, నేను తెలివి లేనివాడనయ్యా, పశుప్రాయుడనయ్యా అని ఒప్పుకున్నాడు. తెలివి లేకపోవటం వల్ల వీడు పశుప్రాయుడు అయిపోయాడు. పశుప్రాయుడు అయిపోయేది చేత ఏమవుతున్నదంటే వాడు మృగం వంటి వాడిగా మారతాడు. ఇది ఆసాపు నుంచి మనము నేర్చుకోవాలి. తెలివి ఉండాలి నీకు. తెలివి ఉంటే నేను చేసేది మంచిదా చెడా అని నీవు ఆలోచించుకోగలుగుతావు. మరి ఇప్పుడు తల్లిని చంపిన వాడికి తెలివి లేదని మనకు అర్థమవుతుంది. అయ్యో, నేను తల్లిని చంపుతున్నానే, నేను పాపాన్ని కొట్టుకుంటున్నానే అని వాడు తెలివి ఉన్నట్టయితే వాడు ఆలోచించేవాడేమో, పశుప్రాయుడిగా మారకపోయి ఉండునేమో. పశుప్రాయుడి చేత వాడు మృగమైకి పోయి తల్లిని నరికి చంపాడు. మరి నీవెలాగున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? నీవెలాగున్నావు? ఇప్పుడు మృగత్వపు లక్షణాలు నీలో ఉన్నవా? ఉంటే పరిశీలన చేసుకో. ఒకవేళ మనిషి పశుప్రాయుడు, మృగముగా మారుతూ ఉంటే ఈ లోకములో ఉన్నటువంటి జంతువులు, మనిషి ఏమవుతున్నాడంటే ఇప్పుడు మృగములా మారిపోతూ ఉన్నాడు. జంతువులు ఏమి చేస్తున్నాయి? మనుషులుగా మారిపోతూ ఉన్నాయి. గమనించారా? మీరు ఎప్పుడైనా పరిశీలన చేస్తారా? ఏంటి, నిజముగా జంతువులు మనుషులా మారిపోతూ ఉన్నవా? గమనించారా? పరిశీలించారా? దేవుని వాక్యము చెబుతూ ఉన్నది, మనిషి మృగములా మారుతుంటే మృగము మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడట. అది గమనించుదాం. మనం చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అక్కడ ఈ మృగములు ఎలాగున్నవో రాయబడి ఉన్నది. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చెయ్యదు. నిజమేనా? మృగాలు మనిషిని నాశనం చేయవా? మృగాలు మనిషిని హాని చేయవా? చేస్తావా అని మనం ఆలోచించినప్పుడు
ప్రశ్న తలెత్తుతున్నది. ఇదేమిటి, ఒకవేళ సింహము గాని పులి గాని కనపడితే మనిషిని తినేస్తాయి కదా, మరి ఇప్పుడు హాని చేయమని వాక్యం చెప్తున్నది ఏమిటి? చూద్దాం. అది కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందులోనే 6 నుంచి 7 వచనాలు చదువుదాం. అదే అధ్యాయంలో 6, 7 వచనాలు చదువుదాం. తోడేలు గొర్రె పిల్ల యొద్ద చేయును. చూడండి, తోడేలు ఏం చేస్తుంది ఇప్పుడు? గొర్రె పిల్ల వద్ద వాసము అంటే సహవాసము చేస్తూ ఉన్నది. చిరుతపులి మేక పిల్ల యొద్దకు వచ్చి పడుకుంటున్నది. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలెను. ఆవులు ఎలుగుబంటులు కూడి మేయను. వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. గమనించండి ప్రియ సహోదరులారా, నిజంగా ఇది జరుగుతున్నదా అని అంటే మనము చూస్తూ ఉన్నాం. పరిశీలించినప్పుడు ఇలా జరుగుతున్నది. ఎప్పుడైనా కుక్కలు మంచం మీదకి వచ్చి మన పక్కన పడుకుని నిద్రపోతున్న మీరు ఎప్పుడైనా చూసారా? మీ కాలంలో చూసారా? కుక్కల్ని అసలు లోపలికి రానిచ్చేవారా? కుక్కల్ని మంచం మీద పడుకోనిచ్చేవారా? మరి ఇప్పుడు కుక్కల పరిస్థితి ఏమిటండి? పెంచుకుంటున్న కుక్కలు ఆ యొక్క యజమానుల పక్కలో పడుకుంటూ ఉన్నాయి. కొన్ని కుక్కలు కోతులకు పాలిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సింహపు పిల్లలను మనుషులు పెంచుకుంటూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో పిల్లలను మనుషులు ఇళ్లలో పెంచుకుంటూ ఉన్నారు. కొన్ని దేశాల్లో ఏమిటి మార్పు? ఎందుకు ఇలా వచ్చింది ఈ మార్పు? ఒకప్పుడు రానిచ్చేవారు కాదు జంతువులు ఇళ్లలోకి. కోళ్ళనైతే పెంచుకునేవారు పల్లెటూరులో తప్ప, ఇప్పుడు పట్టణాల్లో ఎక్కడ చూసినా కుక్క పిల్ల ఖరీదు 10,000కు పైనే. 10,000 పెట్టి కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. ఆ కుక్క పిల్లకి స్నానం చేయడానికి మరి కాస్ట్లీ సబ్బు వాడుతున్నారు. ఆ కుక్క పిల్లని వారితో పాటు మంచం మీద పడుకోబెట్టుకుంటూ ఉన్నారు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి ప్రియులారా. ఈ యొక్క తోడేలు గొర్రె పిల్లతో సహవాసం చేస్తున్నది. చిరుతపులి మేక పిల్లలతో కలిసి పడుకుంటూ ఉన్నది. కొదమ సింహము కోడి పిల్లలతో కూడి బాలులతో ఆడుకుంటూ ఉన్నది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఏనుగు కనపడితే ఆ ఏనుగు తొండంతో మనల్ని ఇస్త్రీ అవతల పారేస్తుందని భయపడేవారు. ఇప్పుడు ఏనుగుతో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నది అనంటే వాక్యంలో రాయబడి ఉన్నది. మనిషి మృగముగా మారుతుంటే జంతువులు మనుషులతో సహవాసం చేస్తున్నవి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. మరి అయినప్పటికీ కూడా దేవుని వాక్యం అంత్యకాల దినాల్లో మనుషుల్లో ముఖప్రాయం పెరిగిపోతూ ఉన్నదని వాక్యం చెప్తూ ఉన్నది. ఎప్పుడో రాయబడి ఉన్నది ఈ యొక్క మృగబీజము చల్లే రోజు వస్తూ ఉన్నదని. మరి ఇప్పుడు ఈ యొక్క సమాజంలో మనుష్యులు మృగముగా మారుతుంటే వారి పరిస్థితి ఏమిటి? మృగప్రాయుడయ్యే మనిషి పరిస్థితి ఏమిటి? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద హూ బికమ్స్ బీట్స్? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ హూ బికమ్స్ బీట్? అంటే మృగముగా మారేవారి మనుష్యుల పరిస్థితి ఏమిటి? మృగముగా మారటానికి కారణాలు చూసాం. మృగముగా అంత్యకాల దినంలో మనుష్యులు మారతారని వాక్యంలో చూస్తున్నాం. మృగములు మనుష్యులతో సహవాసము చేస్తాయని వాక్యంలో చూసాము. లోకరీతిగా మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరి మనిషి మృగముగా మారితే వాడి పరిస్థితి ఏమిటి చూద్దాం దేవుని వాక్యాన్ని బట్టి. పేతురు పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుదాం. పేతురు పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుదాం. చదవండి. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన
వివేక శూన్యములకు మృగము వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ట ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయ నాశనముతోనే వారే నాశనమైపోతారు. ఎవరైతే మృగప్రాయులుగా ఉంటారో, మృగత్వ లక్షణాలతో ఉండి మృగములాగా ప్రవర్తించి మనుషులకు హాని చేస్తారో వారికి వారే నాశనమైపోతారు అని రాయబడి ఉంది. ఎందుకు? వారికి స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె తమ దుష్ప్రవర్తన వలన ప్రతిఫలముగా హానిని అనుభవించుచు ఏమనుభవిస్తారు? ఇప్పుడు ఎవరైతే మృగప్రాయుడవుతాడో వాడు ఏమనుభవిస్తాడు? హానిని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే వారే నాశనమైపోతారు. ఎవరు నాశనం చేయక్కర్లే వాళ్ళని. వారు చేసే నాశనముతో వారే నాశనం అయిపోతారు. ఎందుకు? వారి హృదయములు ఏమున్నది? మృగత్వపు లక్షణం అన్నది. కాబట్టి వారు ఏమైపోతారంట? మృగత్వపు లక్షణాల చేత దుష్ప్రవర్తన కలిగి ఆ దుష్ప్రవర్తన ఫలితము కారణంగా దానిని అనుభవించుచు తాము చేయు నాశనముతో వారే నాశనమైపోతారు. మీరు నేను నాశనం చేయవసరం. వారు చేసినటువంటి ఆ తప్పిదము, వారు చేసిన ఆ పాపము వల్ల వారే నాశనమైపోతారు. మా చిన్నతనంలో మేము 4-5 తరగతులు చదివేటప్పుడు మా గ్రామంలో ఒక అధికారి మునగ చెట్టుకు శవమై వేలాడుతూ ఉన్నాడు. ఒక ఆఫీసర్. ఏ చెట్టుకు? ఏ చెట్టు అది? మునగ చెట్టుకు 50-70 కేజీల బరువు కలిగినటువంటి ఒక వ్యక్తి మునగ రబ్బకు వేలాడేస్తే మునగ రబ్బ ఉంటుందా, ఇరిగిపోతుందా? మీకే ఆ జవాబు మీరే ఆలోచించుకోండి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి వేలాడుతూ ఉన్నాడు శవంగా. పోలీస్ అధికారులు వచ్చారు, విచారణ చేశారు. ఆయనకున్న బాధలను బట్టి, ఆయనకున్న ఇబ్బందులను బట్టి ఆయన ఉరేసుకుని చనిపోయాడని తేల్చారు గ్రామంలో. కానీ పోలీసులు అనుమానం వచ్చింది. ఏం అనుమానం వచ్చినది అని అంటే, ఆయన యొక్క ఇక్కడ ఒక మేకుతో గుచ్చినట్లుగా పోలీసులకి అనుమానం వచ్చింది. దాన్ని ఏమంటారంటే టంకాని అంటారు. ఎందుకనంటే పేపర్లకు రంధ్రాలు పెట్టడానికి, చెప్పులు కుట్టేటప్పుడు దాంట్లో ఉంచి దారం లాగటానికి దానిని ఉపయోగిస్తారు. దానితో పొడిచారు ఇక్కడ అని గుర్తించారు. ఇప్పుడు ఎవరు చేశారు ఇది, ఎందుకు చేశారు ఇది అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏమి తేలిందో మేము చిన్నవారు మాకు తెలీదు. అది పక్కన పెడితే మరి ఎందుకు ఈ మనిషిని ఈ విధంగా పొడిచారు? పైకి ఎక్కడ కూడా ఎలాంటి ఆనుమాళ్ళు లేకుండా, అనుమానం రాకుండా ఉన్నాడు ఆ యొక్క చనిపోయిన వ్యక్తి. ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనేది అప్రస్తుతం. కానీ ఆ చంపటం వెనుకున్న మనుషులను పోలీసులు చిత్రహింసలు చేశారని మేము విన్నాం చిన్నతనంలో. పోలీసులు కొట్టిన దెబ్బలకు వారి యొక్క కాళ్ళు చచ్చిపడిపోయినవని పెద్దలు చెప్తుంటే విన్నాం. నిజమో కాదు మనకు తెలియదు. ఇవి చిన్నపిల్లలంగా ఉన్నాం కనుక మాకు అప్పటి విషయాలు తెలియదు. తరువాత తెలిసినవి. ఎందుకనంటే వారి కుమారుడే నా క్లాస్మేట్ కనుక నాకు ఆ విషయాల పట్ల పెద్దలు చెప్పారు. అది నిజమో కాదు మనకు తెలియదు. కానీ ఒక మనిషిని చంపడానికి అంత క్రూరత్వముగా ఎందుకు తయారయ్యారు అనంటే,
వారిలో మృగత్వపు లక్షణాలు ఉన్నవి గనుక. ఈ మృగత్వపు లక్షణాల్లో ఏదో ఒక లక్షణమో చంపిన వారికి ఉండి ఉండొచ్చు. స్వార్థం కావచ్చు, ఏదో అత్యాశ కావచ్చు, దురాశ కావచ్చు. దాని వెనక ఏమన్నా చూడండి, మనం ఇందాక చదువుకున్నాం, అక్రమం విస్తరించడం వల్ల ప్రేమలు చల్లారిపోతున్నవని. ఒకవేళ అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నవో మనకు తెలియదు, కానీ ఒక నిండు ప్రాణాన్ని తీసే అధికారం మనిషికి ఎవరిచ్చారు? అందుచేత ఈ వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి కాళ్ళు చేతులు చచ్చుపడిపోయి చనిపోయాడో, దేవుని వాక్యములో మాట్లాడుతున్నది, ఎవడైతే స్వభావముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హానిని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనమగుదురు. నాశనం అయిపోతారు. ఒక మనిషి చంపాడు అని అంటే ఆ మనిషికి పుట్టగతులు ఉండవు. ప్రియులారా, ఆలోచించండి. రెండవది, యోధా గ్రంథములో 1వ అధ్యాయంలో 10వ వచనంలో మనము గమనించినప్పుడు, యోధా పత్రికలో అక్కడ మరొక మాట మనకి తెలియపరచబడింది. మీరైతే తాము గ్రహింపని విషయములను దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు. వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అక్కడ ఏమన్నదంటే, మనము పేతురు గారు 2వ పుస్తకంలో మనం చూసి చదివిన వాక్యములు ఏమందంటే, తాము చేయు నాశనముతో తామే నాశనాన్ని పొందుతారు అన్నది. ఇక్కడ యోధా పత్రికలో ఏమని ఉన్నదంటే, మృగముల వల్ల వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమ్మును తామే నాశనము చేసుకుందురు. అక్కడ తమ్మును తామే నాశనము పొందుదురు, ఇక్కడ నాశనమును చేసుకుందురు. ఈ మృగ లక్షణాల చేత, ఈ మృగత్వపు లక్షణాల చేత తల్లిదండ్రులను చంపేవారు, అన్నదమ్ములను చంపేవారు, అక్కజల్లను చంపేవారు, భార్యాభర్తలను ఒకరినొకరు చంపుకునేవారు తమ్మును తామే నాశనము చేసుకుంటారో. ఇది గమనించండి. క్షణికావేశములో, అక్రమ సంబంధాలతో, అసూయ ద్వేషాలతో మనిషి చంపుట చేత వాడే నాశనం చేసుకుంటాడు. ఎవరు నాశనం చేయని అంశంలే. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, అందును బట్టి ఒకవేళ మన మనసులో, ఎవరి మనసులోనైనా ఈ దుష్టత్వపు లక్షణాలు ఉంటే, ఆ దుష్టత్వపు లక్షణాల నుంచి నువ్వు వేరు పడాలి అనంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలో వాక్యంలో చెప్పబడుతూ ఉన్నది. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ప్రార్థన చేయాలో వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ప్రార్థన చేయాలి. స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించాలి. ఇప్పుడు ఎందుకు తెలుసా? ఈ మనస్సు ఇప్పుడు స్థిరంగా లేదు. రకరకాల దుష్ట ఆలోచనలతో ఉన్నది, రకరకాల చెడ్డ తలంపులతో ఉన్నది, అసూయ ద్వేషాలతో ఉన్నది, కక్షలు కార్పణ్యాలతో ఉన్నది, పగలతో బ్రతుకుతున్నారు, శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. అందువల్ల మీరు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. దేవా, నా యందు ఇప్పుడైనా ఇకనైనా శుద్ధ హృదయము కలుగ చేయండి అని. ఆ శుద్ధ హృదయము కలుగ చేయటానికి నాకు స్థిరమైన మనస్సు స్థిరముగా ఉండాలి. చంచలమైన మనస్సు కాదు. ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా, అటు తర్వాత ఇంకోలాగా కాదు. స్థిరమైన మనస్సు నీకుండేలాగా నూతనముగా స్థిర మనసు పుట్టించాలని ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు కృపావాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. దుష్టత్వపు లక్షణాలు నీలో ఉంటే వాటిని పారదోలుకోవాలి, వాటిని తొలగించుకోవాలి. నీవు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీవు అలాగూ ప్రార్థన చేస్తే, ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 2వ వచనంలో, ఒకవేళ నీవు అలాగూ ప్రార్థన చేస్తే
హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 2వ వచనం, నీలో ఉన్నటువంటి రాతి గుండెని దేవుడు తీసేస్తాడు. నీది రాతి గుండెగా ఉన్నదేమో, స్పందించని గుండెగా ఉన్నదేమో, రాతి గుండెను తీసేసి నీకు మాంసపు గుండెను దేవుడు ఇస్తానంటూ ఉన్నాడు. హెజ్కేలు గ్రంథం 36:2లో ఈ మాంసపు రాతి గుండె ఉంటే ఏమవుద్ది? వాడు రాతి గుండె ఉన్నవాడు గనక తల్లిని ఏం చేశాడు? నరికేశాడు. నూతన హృదయము నీకిచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. నా ఆత్మను మీ మీద ఉంచేదను. నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారుగాను మిమ్ములను చేసేదను. మరి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు నీ హృదయంలో ఉంటే నీవు దుష్టత్వపు లక్షణాలతో తల్లిని తండ్రిని చంపగలవా? భార్యను చంపగలవా? భార్య ఎంత పాపము చేసినా భార్యను నీవు చంపగలుగుతావా? భర్త నిన్ను ఎంత హింసించినా భర్తను నీవు చంపగలుగుతావా? అందుకే నీ హృదయం శుద్ధిగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు నీ యొక్క కఠినమైన గుండెను, రాతి గుండెను దేవుడు తీసివేసి మాంసపు గుండెని నీకు ఇస్తానంటున్నాడు. ఆ మాంసపు గుండె నీకున్నప్పుడు ఆయన ఆత్మ నీ మీద ఉంచి ఆయన కట్టడలను, ఆయన విధులను నీవు అనుసరించేవానిగాను, గైకొనేవానిగాను మిమ్ములను చేస్తాను అంటున్నాడు. అప్పుడు దేవుడు ఆజ్ఞలు నీలో ఉంటే, దేవుని ఆజ్ఞ ఏం చెప్తుంది? నువ్వు నరహత్య చేయకూడదని చెప్తుంది, వ్యభిచారం చేయకూడదని చెప్తుంది, నీ తోటి వారిని ప్రేమించమని చెప్తుంది. అవి నీలో ఉంటే నీవు నరహత్య చేయలేవు, నువ్వు మృగములా మారలేవు. అవి లేకపోతే కారణం ఏమిటి? నీలో రాతిగుండు ఉంది. నీలో రాతిగుండు తీసేయాలని దేవుణ్ణి నీవు అడగాలి, ప్రార్థించుకోవాలి. దేవుణ్ణి ప్రార్థించినట్లయితే ఆయన నీకు మంచి రాతి గుండెని తీసేసి మాంసం గుండెని నీకు ఇచ్చి నీ హృదయాన్ని శుద్ధీకరించి దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని కట్టడలు నీ హృదయంలో ఉంచి వాటిని నీవు అనుసరించి నడుచుకునేవానిగా చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అటు రీతిగా నీవు ఉంటూ మృగత్వ లక్షణాలు నీలో పోవటానికి, మృగత్వ లక్షణాలు నీలోంచి తొలగించుకోవటానికి అటు రీతిగా నీవు బ్రతుకుతూ ప్రార్థనా జీవితాన్ని నీవు కొనసాగిస్తూ దేవునికి ఇష్టమైన వారిగా, దేవునికి అనుకూలమైన వారిగా బ్రతుకుతూ నాశనానికి దూరముగా ఉంటూ నీ బ్రతుకుని సరి చేసుకుని, నీ జీవితాన్ని సరి చేసుకుని ప్రార్థనాపూర్వకముగా ముందుకు కొనసాగాలని నీకు తెలియపరుస్తూ ఈనా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.